మరి వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. మనము ఉన్న పక్షాన పాకిస్తాన్కి ముస్లింల కోసం చెప్పని పాకిస్తాన్ ఆవిర్భావానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంగీకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు ఏ రకంగా వాళ్ళ ఆస్తులు రక్షించబడాలి, వాటికి ఏ రకమైన కాంపెన్సేషన్ ప్రభుత్వం ఇస్తుంది, ఈ దేశంలోకి వాళ్ళు ఏ రకంగా వాళ్ళని షిఫ్ట్ చేయాలి అని ఒక ఆలోచన కూడా చేయాలి. ముస్లింలు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మానవ గురించి పట్టించుకోకుండా వదిలేసిన కారణంగా ఈరోజు భారతదేశము 33% ఖండించబడింది. అదేవిధంగా ఆ తర్వాత సార్ ఒకసారి చూడండి సార్. సైడ్ రాండి బాబు రమేష్ ఒకసారి చూడండి. కొండ ఈసారి తప్పేద్దాంలే, ఈసారి తప్పేద్దాం. సంరక్షణార్థం, ఈ దేశ సంరక్షణార్థం ఏ టైంలో ఎవరు రావాలో ఆ విధంగానే ఆ భగవంతుడి కృప వల్లనే నరేంద్ర మోదీ గారు వచ్చినారని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. అలాంటి నరేంద్ర మోదీ గారు ఏమి చేసిన భగవద్గీతలో చెప్తారు, విఘ్నులు ఏమి చేస్తే వేరే వాళ్ళు ఆచరిస్తారని. భగవద్గీతలో ఒక వర్డ్ ఉంటుంది, విఘ్నులైన వారు ఎవరు ఏమి చేస్తే దాన్ని ఆచరిస్తారని. నరేంద్ర మోదీ గారు ఏది ఆచరిస్తారో దాన్ని భారతదేశంలో ప్రపంచమే ఆచరిస్తారు. నరేంద్ర మోదీ గారు మన గొప్ప అయినటువంటి యోధ,
యోగా గొప్పదనం గురించి చెప్తేనే ప్రపంచ యోగా దినోత్సవం వచ్చింది మనకి. మన యోగా దివస్ అది వరల్డ్ యోగా డే వచ్చేసింది. అది మనకు మాల్దీవ్సుడు ఏమో అన్నాడని చెప్పి లక్షద్వీప్లోకి పోయి అడుగు పెట్టేస్తే లక్ష దీపాలు వెలిగిపోతా ఉంది ఈరోజు. అది నరేంద్ర మోదీ గారు ఈరోజు మన్ కీ బాత్లో గతంలో చెప్పారు. అందరిలో కూడా దేశభక్తిని మరింత మనం తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు దాన్ని అలవరుచుకోవాలి. నేషన్ ఫస్ట్. మన స్వార్థం అంతా పక్కన పెట్టి కూడా ఈ దేశం కోసమే ముందుగా కష్టం, లేకపోతే ఎక్కడో మన దేశంలోనే ఏదైనా చట్టం చేస్తే ఏదైనా యాక్ట్ చూడండి, యాక్ట్లో ఉంటుంది ఈ సప్లైస్ టు హోల్ ఆఫ్ ది ఇండియా ఎక్సెప్ట్ ఫర్ ది స్టేట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేది. ఏ చట్టం చేసినా జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన భారతదేశానికి అన్వయించేది. జమ్మూ కాశ్మీర్కి ఏ చట్టం. మరి సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ సంస్కృతి, మన దేశ విభజన అయినప్పుడు బ్రిటిష్ వారి పాలన నుంచి రక్షించబడినప్పుడు ఏ విధంగా మన ప్రజలు కానీ అమరవీరులు కానీ ఏ విధంగా మరి వారి ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ప్రతి సంవత్సరం ఆ స్వతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు తెలుపుతూ అదేవిధంగా భావితరాలను తెలిపే విధంగా మనం అందరం ముందరికి పోతా ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా అభియాన్ అనే ఒక సంస్కృతి తీసుకొని వచ్చారు. అంటే ప్రతి ఒక్క ఇంటి మీద 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ జెండాలు ఆవిష్కరించాలని, మన దేశభక్తిని చాటాలని, మన దేశభక్తి ప్రజలకు అంటే పిల్లలకు కూడా వాళ్ళకు కూడా అలవాటు చేసే భావి పౌరులు కూడా అలవాటు చేసే రకంగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు ఈ 13, 14, 15వ తేదీ మన పార్టీ కార్యక్రమంగా కానీ అదేవిధంగా దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా మన పార్టీ కార్యకర్తలు పనిచేయాలనే ఉద్దేశంతో మరి ఈ విధంగా కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. అదేవిధంగా మన పార్టీకి బీజేవైఎం తరఫున ఆ రోజు ఒక ర్యాలీలు పెట్టాలని, ఆ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి అందరికీ ప్రజలకు దేనికి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మర్చిపోయినారు అందరూ. మన స్వతంత్రం వచ్చింది, బ్రిటిష్ పాలన నుంచి చాలా మంది అమరవీరులైనారు. అటువంటిది కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దాన్ని గుర్తు చేసే విధంగా మనం బీజేవైఎం కార్యక్రమం ఒకటి రాష్ట్ర పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగా మనం కొన్ని చిహ్నాలు ఉన్నాయి. అంటే అమరవీరుల చిహ్నాలు కానీ మరి వేరే చిహ్నాలు కానీ మన స్వతంత్రం వచ్చినప్పుడు చిహ్నాలన్నీ ఉన్నాయి. ఆ చిహ్నాలకు కూడా మరి పారిశుద్ధ్యం చేసేసి అక్కడ పూలమాలను వేసేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా మనం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అదేవిధంగా స్కూళ్ళల్లో ప్రతి ఒక్క చిన్నపిల్లప్పుడు కూడా మన చిన్నతనంలో కూడా స్కూళ్ళల్లో ఆగస్టు 15వ తేదీ జెండా ఆవిష్కరించి పిల్లలను కూడా ఆ ఊళ్ళో కూడా జెండాలు పట్టుకొని తిప్పేవాళ్ళం. కానీ ఆ సంస్కృతి ఇప్పుడు పోయింది. దాన్ని కూడా మనం ప్రజల్లో పిల్లలకు అంటే స్కూళ్ళకు పోయేసి ఆ విధంగా కూడా హెడ్ మాస్టర్లకు చెప్పేసి దాన్ని ఏ విధంగా పండగ మాదిరి చేసే రకంగా మనం కూడా వాళ్ళకు చెప్పే రకంగా మనమందరము ముందరికి పోవాలని కోరుకుంటూ అదేవిధంగా